తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. వ్యాలంటైన్స్ డే వస్తుందని చెప్పేసి ప్రియురాలు కోసము ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని ప్లాన్ చేసి ప్రియుడు రెడీగా ఉన్నాడు. కాకపోతే ప్రియురాలు ఏం చేసింది, తన యొక్క వెడ్డింగ్ కార్డు అదేవిధంగా పెళ్లి శారీని చూపించేసి నాకు పెళ్ళి అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ఆ ప్రియుడు తట్టుకోలేకపోయాడు. మనం ఒక్కసారి కనుక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఏం జరిగింది, ప్రియుడు ఏం చేశాడు అనేది మనము మొత్తం పూర్తి స్థాయిలో తెలుసుకుంటే, ఇది బెంగళూరులో జరిగింది. మహాలక్ష్మి లేఅవుట్లో నివాసం ఉంటున్న 26 సంవత్సరాల బాడీ బిల్డర్, జిమ్ ట్రైనర్ అయిన కిరణ్. ఇతను ఏం చేశాడంటే, ఒక అమ్మాయితోటి 3 సంవత్సరాల నుంచి వెళ్ళి లవ్లో ఉండడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు ఆవిడ ఇతన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు కానివ్వండి, ఇతని మీద ప్రేమ లేనట్టు కానివ్వండి, అదేవిధంగా ఈవిడ అతనితో ఎప్పుడు కూడా బ్రేకప్ అని కానివ్వండి, ఎప్పుడు కూడా చెప్పిన సందర్భాలు అయితే కనిపించలేదు. వీళ్ళు రిలేషన్షిప్లో ఉంటూనే ఉన్నారు. ఇంకా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పేసి కళ్ళు కంటున్నాడు కిరణ్. అయితే ఈవిడ ఏం చేసింది, గత శనివారం రోజున అతను వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఆవిడ ఏం చేసింది, నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నాకు వెడ్డింగ్ కార్డు ఇది, నా పెళ్లి సారీ ఎలా ఉంది అని చెప్పేసి ఇంకా అతను తీసుకొచ్చి చూపించగానే ఒక్కసారి ఒక్క సిచ్యువేషన్ని ఎవరైనా సరే ఎలా తీసుకుంటారు. ఇప్పటిదాకా తినే నా వైఫ్ నా జీవితంలోకి రాబోతుంది అని చెప్పేసి భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నా ఆ వ్యక్తి దాన్ని తట్టుకోలేకపోయాడు. అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇది జరిగి 2 వారాలు అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మను పెన్ను పేపర్ అడిగేసి గది లోపలికి వెళ్ళేసి ఆ వైట్ పేపర్ మీద ఏమని రాశాడంటే, నా చావుకి కారణం నా ప్రియురాలి తల్లి అని చెప్పేసి రాసి దాని మీద ఫోన్ యొక్క పాస్వర్డ్ను కూడా రాసి పెట్టి అతను బలన్మరణానికి పాల్పడడం జరిగింది. అంటే సూసైడ్ అటెంప్ట్ చేసేసుకొని, నేను ఇంకా ఈ జీవితాన్ని కంటిన్యూ చేయలేను, నేను ఇట్లా మోసపోయాను, 3 సంవత్సరాలు ఒక వ్యక్తిని నేను నమ్మినందుకు నాకు నమ్మక ద్రోహం చేసింది అని చెప్పేసి అతను దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఎంత బయటికి రావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతన్ని ఆ మోసం అనేది డామినేట్ చేసి, నేను మోసపోయాను, నేను అసలు నమ్మాను అని చెప్పేసి అనేది అతను తీసుకోలేకపోయాడు. ఇమీడియట్గా అతని యొక్క లైఫ్ని క్విట్ చేసుకోవడం జరిగింది. అయితే సూసైడ్ లెటర్ అదేదైతే రాశాడో వైట్ పేపర్ మీద ఆ లవరు ప్లేస్ తర్వాత నెక్స్ట్ వాళ్ళ మదరు ఆ పాస్వర్డ్ రాశారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటారు. అందులో ఉన్న అవి మొత్తం కూడా ఫొటోస్ కానివ్వండి, చాట్ బాక్స్లో ఉన్న చాట్ కానివ్వండి, ఇవన్నీ కూడా పోలీసులు మొత్తం కూడా తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ అమ్మాయి ఎంతవరకు మోసం చేయడం జరిగింది అనేది కూడా దర్యాప్తులో మొత్తం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ కిరణ్ వాళ్ళ మదర్ చెప్పేది ఏంటంటే, ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నానమ్మా, మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాము, మేమిద్దరము పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి అంటే తల్లిదండ్రులు కూడా ఓకే అని చెప్పేసి చెప్పడము అంతా అయిపోయింది. అంతేకాకుండా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వారికి ఉన్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను సాల్వ్ చేస్తాను, దానికి మీరు టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు, నేను ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చేసి మన చుట్టూ ఉన్న అప్పులన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను అని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చి కూడా రావడం జరిగింది. ఇంత భరోసా ఇచ్చి, ఇంత నమ్మకం పెట్టేసుకొని, ఇంత ప్లాన్డ్గా ఉన్న వ్యక్తిని ఒకేసారి నాకు నువ్వు వద్దు, నేను వేరే వ్యక్తితో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసేసుకున్నాను, పెళ్లి త్వరలో ఉంది, ఇదిగో నా పెళ్లి శారీ అని ఆ అమ్మాయి మోసం చేసిన తీరు అనేది చాలా మందికి హేట్ కలిగించేలా ఉంది. అంటే ఒక మాట చెప్పాల్సింది ఆవిడ ఏమీ చెప్పకుండా ఇటు నమ్మిస్తున్నాయి. వ్యాలంటైన్స్ డే ఇంకా కొన్ని రోజులలో ఉంది, జస్ట్ ఫింగర్ టిప్స్, ఇంకొక మహా అంటే ఒక 10 రోజులు 15 రోజులు మాత్రమే ఉంది. అలాంటిది ఆ వ్యక్తి ఆ ప్లాన్లో ఉంటుంటే ఈవిడ మాత్రం చాలా ఈజీగా నేను వేరే వ్యక్తిని చేసుకోబోతున్నాను అని చెప్పగానే అతను దాన్ని 3 సంవత్సరాలలో ఉన్న వ్యక్తి ఒక్కసారి కూడా రిజెక్షన్ అనేది, కోపం అనేది ఇలాంటిది ఏమీ ప్రదర్శించకుండా నన్ను ఎందుకు రిజెక్ట్ చేసింది, నాకు ఎందుకు చెప్పలేదు అన్నది అతని లోపల బాధను అసలు దిగమింగుకోలేక, ఎవరితో షేర్ చేసుకున్న ఆ బాధ నుంచి కంట్రోల్ అవ్వలేక మానసికంగా బాగా డిప్రెస్ అయిపోయి దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో తెలియక ఇక నేను చనిపోవడమే దీనికి సొల్యూషన్ అని చెప్పేసి నిర్ధారించుకొని చనిపోవడం జరిగింది. అంటే ఒకరి విషయంలో ఇప్పుడు లవర్స్ ఎప్పుడైనా సరే ప్రేమించుకున్నప్పుడు ఒకరి జీవితంలో నమ్మకంగానే ఉంటారు. ఆ నమ్మకాన్ని పోగొడితే
ఆ ఒక్క వ్యక్తి దగ్గరనే కాదు, మొత్తం కుటుంబం అంతా కూడా వారి జీవితంలో కోల్పోని అంటే టైంని అంతా కూడా కోల్పోవడానికి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఆ కుటుంబానికి ఆసరా అయ్యి ఆ కొడుకు వల్లనే కుటుంబం అంతా కూడా రన్ అవుతుంది, ఫినాన్షియల్గా తనే సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ కుటుంబం అంతా కూడా అనాథలుగా మిగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఇవన్నీ చూస్తుంటే ఇలా ఇప్పుడు మనము వెయిట్ చేస్తున్న వ్యాలంటైన్స్ డే ఉంది కదా, ఆ రోజు వరకు ఎన్ని ఇలాంటి స్టోరీస్ వినాల్సి వస్తుందో మనకు తెలియదు. ఆ రోజు ఎన్ని స్టోరీస్ వినాల్సి వస్తుందో కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఈ రోజుల్లో మాత్రము లవ్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది అనుకోవడం పొరపాటే. చాలా తక్కువ. నచ్చట్లేదా ఇంకా వదిలేయడమే, లేదా వేరే వ్యక్తితో కలిసి కొంచెం క్లోజ్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తూ వీళ్ళకు పంపించడము, లేదు అనుకుంటే నాకు ఆ వ్యక్తి నచ్చాడు అని చెప్పేసి ఈ యొక్క ఎదుటి పర్సన్ని తక్కువ చేస్తూ మాట్లాడడం. ఎంత బాగా చూసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న లోపాన్ని చూపించేసి నాకు నువ్వు వద్దు అని చెప్పేసి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకపోతే నేను లేను, అసలు నువ్వు లేకపోతే నేను ఎక్కడికి అడుగు కూడా పెట్టలేను, జీవితంలో నువ్వు మాత్రమే నాకు పర్ఫెక్ట్ పర్సన్వి అని చెప్పేసి ఇన్ని కహానీలు చెప్పి ఇన్ని మాటలు చెప్పి తర్వాత నువ్వు ఎవరో జీరో, నువ్వు ఒక శత్రువి అన్నట్టు అలా ట్రీట్ చేస్తూ ఉంటే ఎదుటి పర్సన్ దాన్ని తీసుకోలేకపోతున్నారు. రిజెక్షన్ అనేది చాలా వరకు తట్టుకోలేరు చాలామంది. దానివల్ల ప్రాణాలనే పరంగా పెట్టేసి వారి కుటుంబాన్నంతా మర్చిపోయి జరిగిందంతా మర్చిపోయి అదంతా కూడా సూసైడ్స్ దాకా తీసుకెళ్లే ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఈ అబ్బాయి మంచి బాడీ బిల్డరు, ఇదివరకు గతంలో కూడా చాలా మెడల్స్ తీసుకురావడం జరిగింది, జిమ్లో ఒక ట్రైనర్గా కూడా తన విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అతను ఇంకో ఎన్ని మెడల్స్ మన దేశానికి తీసుకొచ్చేవాడు, లేదు అనుకుంటే అతను ఇంకా మంచి స్థాయిలో ఉండేవాడు కావచ్చు, అతని జీవితం ఇంకొక గొప్ప స్థాయికి వైపు వెళ్ళేదేమో. కానీ ఇలా మోసం చేయడం వల్ల తను తట్టుకోలేక ఆ గర్ల్ ఫ్రెండ్ చేసిన విషయాన్ని అతను డైజెస్ట్ చేసుకోలేక వైట్ పేపర్ మీద రాసి తను చనిపోతున్నట్టుగా చూపించేసి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పెన్ను పేపర్ తీసుకొని వచ్చి గదిలో చనిపోవడం అనేది నిజంగా ఆ తల్లికి ఎంత ఆవేదన కలిగించుంటుంది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. లవ్ విషయంలో కేర్గా ఉండండి. మీరు ఆ అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి లవ్ చేస్తున్నప్పుడు వారు వద్దు అన్నప్పుడు వదిలేయండి, అంతేకాని మీ జీవితాన్ని మాత్రము వారి కోసము బలివ్వద్దు అనేది నేను చాలా వరకు ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది, ప్రతి వీడియోలో హెచ్చరించడం జరుగుతుంది. అయినప్పటికీ సరే అవి రిపీటెడ్గా వస్తున్నాయి. అరే నన్ను వద్దంది, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, నన్ను వద్దంది, ఎందుకు వద్దంది, వద్దంది అంటే వద్దంది, ఇంకా వదిలేసేయండి. మీరు వాళ్ళ ముందు ఇంకా ఎక్కువగా గొప్పగా బతికి చూపించేలాగా చేయాలి. కానీ నాకు ఇంత బాడీ బిల్డర్ అయ్యిండు, మెంటల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉండి బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్ళినప్పుడు ఎన్నో ఓటములు ఎన్నో గెలుపులను తట్టుకున్న వ్యక్తి, ఎంతో మందితో మింగిల్ అయిపోయి ఎంతో మందిని చూసిన వ్యక్తి ఈ యొక్క విషయాన్ని తట్టుకోలేకపోయాడు అంటే ఎంత డీప్గా 3 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండి ఉంటాడు. ఒకేసారి నువ్వు వద్దు అనేది, ఆ వద్దు అనే పదాన్ని తీసుకోలేకపోయాడు. నువ్వు కాదు నా జీవితంలోకి ఇంకొక పర్సన్ రాబోతున్నాడు, నేను అతనితో మాత్రమే నా జీవితాన్ని పంచుకోబోతున్నాను అనేసరికి అది కూడా తీసుకోలేకపోయాడు. అక్కడ గొడవ చేయలేదు, ఆ అమ్మాయిని బయట పెట్టాలన్న ప్రయత్నము చేయలేదు, ఆవిడకి ఇబ్బంది కలిగించాలన్న ప్రయత్నము చేయలేదు, గోల చేయలేదు, ఏమీ చేయకుండా అంటే ఆయన ఇంకా ఏమనుకున్నాడో ఏమో, నా వల్ల కరెక్ట్ లేదనుకున్నాడా, లేకపోతే నేను పర్ఫెక్ట్ కాదని చెప్పేసి ఎందుకు అనుకుంటుంది అని చెప్పేసి అనుకున్నాడో, లేదు అంటే అందరినీ మర్చిపోయి ఇంకా ఆవిడ వద్దు అంటే నేను వేస్ట్ అన్న ఒక కన్క్లూజన్కి వచ్చేసి లైఫ్ని సూసైడ్ చేసేసుకొని చనిపోవడం జరిగింది. బాడీ పోస్ట్మార్టంకి వెళ్ళింది, అక్కడ దర్యాప్తు చేస్తారు పోలీసులు. మొత్తం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి యొక్క ఆస్తం ఎంతవరకు ఉంది, అమ్మాయి ఏమన్నా బాగా దీంతో పాటు ఇంకా రాని మాటలు ఏమన్నా అని ఇంటి దగ్గర అవమానించి పంపించడం జరిగిందా, ఇవన్నీ కూడా చూస్తారు. చూసిన తర్వాత దాని ప్రకారంగానే ఉంటుంది. ఇక్కడ కేసు అవుతుంది అంటే కేసు అనేది చాలా తక్కువ. రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి చాలా క్లియర్గా మేజర్. ఇకపోతే ఆ అమ్మాయి ఎవరితో జీవించాలి అని చెప్పి డిసైడ్ చేసుకునే అంత రైట్స్ అమ్మాయికి ఉంది. దాంతోపాటు ఆ అబ్బాయికి చెప్పింది నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ఈ అమ్మాయికి ఈ కేసులో చూసుకున్నట్లయితే ఆ వైట్ పేపర్ మీద పేరు రాసినా, వాళ్ళ అమ్మ పేరు రాసినా, ఏది రాసినా సరే ఆవిడ మేజర్ అయ్యింది. కాబట్టి పోలీసులు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఎవరితోనైనా కలిసి తన జీవితాన్ని పంచుకోవడానికి ఆవిడకి రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి అదొకటి మన చట్టంలోనే ఉండడం జరిగింది. దాంతోపాటు
ఇక ఆ అమ్మాయి ముందుగానే చెప్పిందా, లేదు అంటే ఆ అమ్మాయి ఏమన్నా ఇంకా అవమానించిందా, ఈ ఒక యాంగిల్స్ జరిగినప్పటికీ కూడా కేవలము తెలుసుకొని అది ఒక మొత్తం షార్ట్ షీట్ అంతా ప్రిపేర్ చేసేసి వితిన్ 30 డేస్లో కంపల్సరీగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సన్ సూసైడ్ చేసుకొని ఈ యొక్క మోసాన్ని తట్టుకోలేక చనిపోయాడు కాబట్టి రిపోర్ట్ అనేది అయ్యింది, ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి కంపల్సరీగా కోర్టులో ఈ యొక్క కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా పోలీసులు చూపించాలి. కాబట్టి ఇదంతా స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకుంటారు, ఆవిడది రికార్డ్ చేసుకుంటారు, ప్లస్ తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులది చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అబ్బాయి కిరణ్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఆ అమ్మాయి వల్లనే చనిపోయారు అని చెప్పేసి ఉంటారు. కానీ ఆ అమ్మాయి ఒక కొత్త లైఫ్లోకి వెళ్ళబోతుంది. అంటే పెళ్లి చేసుకొని ఒక వ్యక్తితో తన జీవితాన్ని గడపాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ శాతం చట్టంలో ఎలా ఉంటుంది అంటే ఒక జీవితం యొక్క ప్రైవసీని డిస్టర్బ్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవన్న ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తిని కూడా డిస్టర్బ్ చేసి ఎక్కువ క్వశ్చన్స్ చేయడం కానివ్వండి, అడగడం కానివ్వండి, ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఏమీ చేసే పరిస్థితి అయితే ఉండదు. కానీ అది ఆలోచించకుండా కిరణ్ చాలా తొందరపాటు నిర్ణయం తీసేసుకొని తన లైఫ్ని క్విట్ చేసుకున్నాడు. అది జనాలు ఇంకొక 2 రోజుల్లో మర్చిపోతారేమో, కానీ ఆ అమ్మాయి కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. ఎవరైనా సరే పెళ్ళి మాట వచ్చినప్పుడు మొహం చాటేస్తున్నా, లేదు అంటే పెళ్లి విషయం మాట్లాడుకోకుండా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నా మీరు ఆలోచించి అడుగు వేయండి. లేదా పెద్దలను కూర్చోబెట్టేసి పెళ్లి దిశగా మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. అంతే తప్పించి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇలా రిలేషన్షిప్లో ఉన్న తర్వాత అప్పటికి వారు జీవితంలో ఉంటారా ఉండరా అంటే క్వశ్చన్ మార్క్గానే మనం చెప్పొచ్చు. ఇలాంటివే చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అలర్ట్గా ఉండండి, బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఇది మాత్రం నిజంగానే బెంగళూరులో జరిగిన ఈ యొక్క బాడీ బిల్డర్ కిరణ్ విషయం మాత్రం ఎంతో మంది హృదయాలను కలిసివేసింది. అది కూడా వ్యాలంటైన్స్ డే ముందుకు ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడం అనేది ఎంతో మంది మోసపోయిన ప్రేమికులకు బాగా అటాచ్ అయిందని చెప్పేసి ఈ యొక్క న్యూస్ బాగా వారి యొక్క హృదయానికి టచ్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ ఇంత పిరికిగా మాత్రం ఎవ్వరూ ఆలోచించద్దు. ధైర్యంగా అడుగు వేయండి, మీరు క్వశ్చన్ చేయండి, లేదు అనుకుంటే అడగండి, కుటుంబ సభ్యులను కూర్చోబెట్టండి, మాట్లాడండి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. అంతే తప్పించి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలను మాత్రం వదిలేయొద్దు అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి